హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం కీమా పలావ్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసుకోవాలండి. అలా వేసిన తర్వాత అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలండి. అలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని అందులో వేసుకుని ఆ మసాలాలన్నీ దానికి పట్టే వరకు ఉడకనివ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలండి. గరిటితో కలపాలి, లేకపోతే వండ్ల కింద ఉంటుందండి. అలా కలిపిన తర్వాత రుచికి సరిపడేంత సాల్టు, రుచికి సరిపడేంత కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అది కలుపుకోవాలండి. కలుపుకుంటే అందులోంచి వచ్చే వాటర్తోనే అది బాగా ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద ఉడకనివ్వాలండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకుని ఆ మసాలాలన్నీ దానికి పట్టే వరకు ఉంచాలండి. అలా మగ్గిన తర్వాత ఆ బాస్మతి రైస్కి సరిపడేంత వాటర్ వేసుకోవాలండి. 1కి 1.5 చొప్పున ఫస్ట్ వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టి మరగనిచ్చి ఆ వేడి వాటర్ అందులో వేసామండి. అలా వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి పైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రైతాతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.